యాక్ట్ కనుక ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, డిజిటల్ ప్రైవసీ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఉమ్, అల్టిమేట్ గా ఈ స్కామర్స్ అన్నిటికీ కూడా అరికట్టే అవకాశం గట్టిగా ఉంటుందండి ఆ, మా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో, డేటాని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడమే మేజర్ కన్సర్న్. ఉమ్, ఒక క్లయింట్ కనుక నా డేటా మిస్యూజ్ అయిందని కంప్లైంట్ కనుక కంపెనీస్ మీద ఇష్యూ చేస్తే 250 కోట్ల వరకు పెనాల్టీ వేస్తారండి అబ్బో, కొత్త యాక్ట్ ప్రకారంగా. సార్. అలాంటి ఇంప్లిమెంటేషన్ చేస్తే గానీ ఈ బ్యాంకర్స్ కానివ్వండి, ఇంకా టెలికాం ఆపరేటర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి డేటా షేరింగ్ కానీ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆపే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్కామర్స్ కి డేటా వెళ్ళమని ఆగిపోతుంది. సార్ ఏంటంటే ఒకప్పుడు మనము చెప్పండి చెప్పండి. సార్ ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పారు, ఒకవేళ దీంట్లో డబ్బులు పోగొట్టుకుంటే రికవరీ అవకాశం లేదు, అది ఖచ్చితంగా అంతేనా? అది ఎంత పెద్ద మొత్తం అయినా సార్ రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి Okay. సార్, తక్కువ ఉన్నాయి సార్. Right, sir. జనరల్ గా అంటే అండి తక్కువ ఉన్నాయి సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే తక్కువ ఉన్నాయని చెప్పేసి. అంటే ఒక 100 రూపీస్ ఒక 1 లాక్ పోగొట్టున్నాడు అనుకోండి, Sir. రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. Okay. చేయండి, ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఒక 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే, Hmm. నేను ఒక 10 మంది ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 10 మందికి 10 రూపీస్ చొప్పున చేసినప్పుడు Hmm. ఈ లేయర్ 1 లోనే అయిపోతుంది, లేయర్ 2 లోనే అయిపోతుంది. ఉమ్, ఒకవేళ లేయర్ 2 లో నుంచి మళ్ళీ నాకు ఇంకో 10 రూపాయలు నాకు రిటర్న్ బ్యాక్ వస్తే, నేను కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ కూడా అక్యూజర్ కింద ఫామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఉమ్, సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే మన సైబర్ క్రైమ్ సంబంధించిన IC4 కానివ్వండి, ఈ టెక్నాలజీ రన్ అవుతుంది. బ్యాంక్ లో లేయర్స్ అప్ టు 15 లేయర్, 20 లేయర్, 36 లేయర్స్ కూడా మీరు చూసాం కొన్ని కేసెస్ లో. ఉమ్, రీసెంట్ గా ఒక ఈడీ కేసులో, ఒక హైదరాబాద్ సంబంధించిన ఇష్యూ కేసులో చూసామండి. సార్. సో 768 crores అనేది అమౌంట్ ని వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరిగింది. అతను దుబాయ్ నుంచి వచ్చినప్పుడు వెంటనే అతను అరెస్ట్ చేయడం జరిగింది, ఉమ్, కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది విషయంలో కొన్ని కేసెస్ లో. ఓకే. ఈ కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్స్ లో కూడా ఇవన్నీ రావాలండి. కార్పొరేట్ సెగ్మెంట్ లో నుంచి కూడా ఎప్పుడైతే డేటా ప్రొటెక్షన్ గురించి ఇంప్లిమెంట్ చేస్తారో, అప్పుడు మాత్రమే ఈ నేరాలు అరికట్టే అవకాశం ఉంది. జనరల్ పబ్లిక్ లో ఈ సోషల్ మీడియాను చూసే వాళ్ళకి కూడా అవేర్నెస్ కాదండి, వాళ్ళకి అన్ని తెలుసండి. ఇప్పుడు లైక్ పబ్లిక్ ఏం చూడాలో తెలుసు, ఏం చూడకూడదో తెలుసు. ఎంటర్టైన్మెంట్ అనే సబ్జెక్ట్ లో దే ఆర్ మేకింగ్ రీచింగ్ ఇట్ ఇన్ ప్రాపర్ అనెథికల్ వే, అండ్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఈ రూట్ లో ఫాలో చేసి వాళ్ళ చేత అమౌంట్ ఇన్వెస్ట్ చేయించడము, సార్. లేకపోతే ఇంకా రకరకాల సబ్జెక్ట్స్ లో కేసెస్ వెళ్తున్నాయి. 1 minute సార్. రైట్ సార్, ఇంకా నేను చెప్పను అసలు సార్ చాలా క్లారిటీగా చెప్పేది సార్. మీరు చెప్పినట్టుగా అత్యాశ ఒకటి, ఏది చూడకూడదు అదే చూస్తారు సార్ చెప్తున్నట్టుగా, విమల్ సార్ చెప్తున్నట్టుగా ఇది వద్దు అంటే అదే చూస్తారు మనవాడు. దానివల్ల తప్పు జరుగుతుంది అంటే కూడా దాంట్లో వెళ్ళి పెడుతున్నారు. అవునవును. అదేనండి సమస్య ఏమిటంటే మనకి పర్టికులర్గా